మన శరీరంలో ఉండే అధిక వేడిని నియంత్రిస్తూ మన శరీరానికి కావలసినంత శక్తిని అందజేస్తూ అధిక బరువును నియంత్రించే సూపు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందామా. ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఒక హాఫ్ గ్లాస్ వరకు బియ్యం రవ్వ తీసుకోవాలి. ఈ రవ్వని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద వేరే బాండి పెట్టుకొని అందులో 2 గ్లాసుల వాటర్ పోసుకొని బాగా మరిగించుకోవాలి. అందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్, కొద్దిగా జీలకర్ర కూడా వేసి బాగా మరిగించుకోవాలి. జీలకర్ర మరిగిందంటే కలర్ అయితే చేంజ్ అవుతుంది. ఇప్పుడు కొద్దిగా సొంటి పొడి కూడా వేసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న రవ్వను కూడా వేసుకొని ఒక 5 నుంచి 6 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అంతేనండి, సూప్ అయితే మనకు రెడీ అయిపోతుంది. ఈ సూప్ చల్లగా అయిన తర్వాత కొద్దిగా పెరుగు కూడా వేసుకొని గ్లాసులో పోసుకొని తాగామంటే మనకైతే శరీరానికి కావలసిన శక్తిని అందజేస్తుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. పూర్వం రోజుల్లో ఎవరికైనా జ్వరం వచ్చిందంటే చాలు ఈ సూప్ని చేసుకొని తాగేవాళ్ళు. మనం ఇందులో జీలకర్ర కూడా వేసుకుని తాగడం వల్ల త్వరగా డైజెషన్ అయిపోతుంది. మరి మీలో ఎంతమందికి ఈ సూప్ తెలుసో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు ఎప్పుడైనా ఈ సూప్ని తయారు చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. అన్ని ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈ సూప్ని అయితే.